ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం కల్పించినందుకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను కలిసి థ్యాంక్స్ చెప్పారు ఆ పార్టీ అభ్యర్థులు. మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం రాకపోయినా ప్రజల్లోనే ఉంటారన్నారు జీవన్ రెడ్డి. అసెంబ్లీలో ప్రతిపక్షాలు అడిగి ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్. పార్టీ విషయాలపై కొద్దిసేపు చర్చించిన అభ్యర్థులు పీసీసీ చీఫ్ తో కలిసి లంచ్ చేశారు. అధికారం కోల్పోయిన కేసీఆర్ కుటుంబానికి ఇంకా అహంకారం పోలేదన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రజల పక్షాన మాట్లాడాలన్నారు. మిగులు రాష్ట్రాన్ని 10 ఏళ్లలో కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా చేశారని విమర్శించారు. జగిత్యాల జిల్లా కదలాపూర్ మండలం తండ్రియాల గ్రామంలో 20 లక్షలతో సబ్ హెల్త్ సెంటర్, 12 లక్షలతో అదనపు తరగతి గదుల పనులకు భూమి పూజ చేశారు. కేసీఆర్ గారు రావాలనే ప్రతిపక్ష నేతగా ప్రజలు అవకాశం ఇచ్చారు. అసెంబ్లీకి వస్తే గత 10 సంవత్సరాల పరిపాలనలో జరిగినటువంటి అవకతవకలపైన ఏం సామాన్ చెప్పాల్సి వస్తుందని చెప్పని భయంతో రానటువంటి సందర్భం వారిది. కేటీఆర్ గారు ఒక మాట అన్నాడు, నేను కేసీఆర్ గారు శాసనసభకు రావద్దనే కోరుకుంటున్నాడు. అంటే ఒక రకంగా కేసీఆర్ గారు శాసనసభకు రావడానికి సంకేతం వారు ఇచ్చినట్టుగా భావించాలి. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను సామాజిక కోణంలో కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసిందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. తనకు అవకాశం రాకపోవడంపై స్పందించిన జీవన్ రెడ్డి, అందరికీ ఆశించినవన్నీ లభించడం సాధ్యం కాదన్నారు. పదవితో సంబంధం లేకుండా ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేస్తానన్నారు. సహజమే, మనం ఆశించినవన్నీ లభించాయి కదా, అందరికీ ఆశించినవన్నీ లభించడం సాధ్యమయ్యేది కాదు కదని. కాంగ్రెస్ పార్టీ మొదటికెళ్ళి కూడా ఏది ఇస్తుందో సోషల్ ఇంజనీరింగ్ మీద ఎక్కువ ఆధారపడి ఉంది. సామాజిక సమ్మెకు ఇప్పుడు ప్రకటించబడ్డ అభ్యర్థులు మనం గమనిస్తే ఎంపికైన అభ్యర్థుల గురించి కామెంట్ చేయడానికి ఏం లేదు. మనం ఎవరికి వాళ్ళం ఆశించడం సహజమని. ప్రభుత్వ హాస్టళ్లలో సర్కారు అన్ని సౌకర్యాలు కల్పిస్తోందన్నారు మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద. కరీంనగర్ జిల్లాలో పర్యటించిన ఆమె తిమ్మాపూర్ మండలంలోని జ్యోతిరావు బాపులే బీసీ హాస్టళ్లను సందర్శించారు. భోజనం, వంట సామాగ్రి, బియ్యం నాణ్యతను పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలు పాటించకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నేరెళ్ల శారద. పిల్లలతో కూడా ప్రిన్సిపల్, వార్డెన్ ఎవరు లేకుండా మాట్లాడడం జరిగింది. చాలా వరకు సౌకర్యాలన్నీ నేను చూసినంత వరకు బాగున్నాయి. ప్లస్ పిల్లలు అడిగితే కూడా అన్ని రకాలుగా మాకు మంచి భోజనం అందుతుంది, మంచి స్టడీస్ ఉన్నాయి, హాస్టల్లో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది. కేసీఆర్ ను పదవిలో నుంచి దించిందే సీఎం రేవంత్ రెడ్డి అన్నారు రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్. కేటీఆర్ ముందుగా బీఆర్ఎస్ లోని కోవట్టలను కనిపెట్టాలన్నారు. గులాబీ పార్టీని హరీష్ రావు బీజేపీకి తాకట్టు పెట్టారని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ నేతలకు సహకరించారని ఆరోపించారు. హరీష్ రావు కాల్ డేటా తీస్తే అన్ని విషయాలు బయటపడతాయన్నారు మెట్టు సాయి కుమార్. అబద్ధాల పుట్ట, అబద్ధాలకు ఐడి కార్డ్, అబద్ధాలకు ఆధార్ కార్డు అయినటువంటి హరీష్ రావు గారు, మీలాంటి దుర్మార్గులు, మీలాంటి దగాకోర్లు తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి కొట్టినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారిది. బీజేపీకి కోవట్టుగా పనిచేసినటువంటి హరీష్ రావు ఎన్నిసార్లు ములాఖాత్ అయిందో బీజేపీతోని మాకు బాగా తెలుసు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయటమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమన్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. బాలంరాయి లీ ప్యాలెస్ లో ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు.